ఈ రోజు నేను మీతో నార్మల్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడతాను. నార్మల్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఫార్మ్ అయితాయని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హలో వ్యూవర్స్, నమస్తే. ఐ యామ్ డాక్టర్ ఉషా, 49 ఫెర్టిలిటీ సెంటర్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో, లేడీస్‌కి, ఆడవాళ్ళకి ఒక గర్భసంచి ఉంటది. 2 ట్యూబ్ ఉంటది. 2 ఓవరీ ఉంటది. అండాశయం ఉంటది. సో, మంత్లీ ఎట్లా ఉంటదంటే, ఈ ఓవరీ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ట్యూబ్‌లో బేబీ ఫార్మ్ అయ్యి మళ్ళీ గర్భసంచిలో వచ్చి అటాచ్ అవుతది. సో, ఈ ప్రాసెస్ గురించి మీకు నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆడవాళ్ళకి డేట్ అనేది రెగ్యులర్‌గా ఎవ్రీ 30 డేస్, ఎయిదర్ 30 డేస్ ఉండొచ్చు, 28 డేస్ ఉండొచ్చు, ఎయిదర్ 35 డేస్ ఉండొచ్చు ఆర్ 40 డేస్ కూడా ఉండొచ్చు. బట్ ఆ డేట్ అనేది రెగ్యులర్‌గా రావాలి. ఎయిదర్ 28 డేస్‌కి ఒకసారి రావాలి, 30 డేస్‌కి ఒకసారి రావాలి ఆర్ 40 డేస్‌కి ఒకసారి రావాలి. అట్లా వస్తేనే రెగ్యులర్‌గా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అని ఒక మీనింగ్ అన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేడీస్‌కి 30 డేస్‌కి ఒకసారి సైకిల్ వస్తుంది అనుకోండి. సో, వాళ్ళకి ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది నేను చెప్తాను. సో, ఈ 30 డేస్‌ని 2 హాఫ్‌గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ హాఫ్‌లో ఏమవుతదంటే, ఈ ఎగ్ అనేది ఫస్ట్ డేట్ వచ్చిన సెకండ్ డేలో చాలా చిన్నదిగా ఉంటది. అండ్ దెన్ చాలా చిన్నదిగా 8, 10 ఎగ్స్ అలా ఒక్కొక్క అండాశలో ఉంటది. దాంట్లో నుంచి ఒక్క ఎగ్ సెలెక్ట్ అవుతది. ఒక్క ఎగ్ సెలెక్ట్ అయ్యి మళ్ళీ మిడిల్ ఆఫ్ ద సైకిల్ లైక్ అట్‌లీస్ట్ 12థ్ డే ఆర్ 14థ్ డే అట్లా ఆ టైంలో ఈ ఎగ్ అనేది ఒకటి సెలెక్ట్ అయ్యి ఎగ్ సైజ్ మంచిగా పెరిగి దాని తర్వాత ఆ ఎగ్ అనేది రిలీజ్ అవుతది. సో, ఈ ఎగ్ ఈ ఓవరీ నుంచి రిలీజ్ అవుతది. ఈ ఓవరీ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ ట్యూబ్స్‌లో ఇది ఫింబ్రిల్ ఎండ్ అన్నమాట. ఈ ఫింబ్రిల్ ఎండ్ అనేది ఇక్కడ రిలీజ్ అయ్యే ఎగ్‌ని పికప్ చేస్తదన్నమాట. పికప్ చేసుకొని స్లోగా ఈ ఎగ్ అన్ని మూవ్ చేసుకొని ఇక్కడ యాంపులర్ రీజన్ ఒక పార్ట్ ఆఫ్ ట్యూబ్ అన్నమాట. అక్కడ ఓవమ్‌ని పెట్టుకుంటది. దాని తర్వాత ఆ టైంలో హస్బెండ్ వైఫ్ మీట్ అయినప్పుడు ఈ స్పెర్మ్ అనేది ఈ వెజనా ద్వారం వచ్చి ఈ గర్భసంచి ద్వారం వచ్చి దెన్ ట్యూబ్‌కి వెళ్తదన్నమాట. సో, ఈ ట్యూబ్‌లో యాంపులరీ పార్ట్‌లో ఎగ్ అండ్ స్పెర్మ్ 2 కలిసి ఎంబ్రియో బేబీ ఫార్మ్ అవుతది. సో, డే 1, డే 2 బేబీ అనేది ట్యూబ్‌లో ఉంటాయి. అండ్ దెన్ స్లోలీ ఈ ట్యూబ్‌లో ఉన్న బేబీ అనేది స్లోగా ట్రావెల్ చేసుకొని డే 7 అప్పుడు ఈ గర్భసంచిలో వచ్చి అటాచ్ అవుతదన్నమాట. సో, ఈ గర్భసంచి దగ్గర వచ్చిన తర్వాత కొన్ని రియాక్షన్స్ ఫార్మ్ అవుతాయి. దాని తర్వాత ఈ బేబీ అనేది ఆ గర్భసంచి లోపల అటాచ్ అయిపోద్ది. సో, ఇక్కడ అటాచ్ అయిపోయిన తర్వాత సో, దాని తర్వాతనే మీకు ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ స్టార్ట్ అవుతది. దాని తర్వాతనే మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా పాజిటివ్ వస్తది. సో, ఇదే నేను మీతో డిస్కస్ చేయాలని అనుకున్నాను. థాంక్ యూ.